నమస్తే వెంకటేష్ గారు. వెంకటేష్ గారు. గుడ్ నమస్తే. మార్నింగ్ సార్, చెప్పండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అదే నమస్తే చెప్పడానికి చేశాం సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక నిమిషాలు అయితే, ఎందుకంటే పెట్టిన ఇప్పుడే. ఓకే సార్. సార్ వీడియోలు సార్ చేస్తున్నారు. స్టాప్ చేయండి సంజయ్ సార్, వీడియో ఆఫ్ చేయండి. హలో హలో వెల్కమ్, 1 minute. వెల్కమ్ సార్, సంజయ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ వాయిస్ రావడం లేదు సార్ నాకు ఇంతకుముందు ఒక 10 minutes నుంచి. అసలు మొత్తానికి రాలేదు సార్. అవును సార్, అలా సార్ అందుకోసం సార్. ఓకే ఓకే సార్, చాలా మిస్ అయ్యారు. ఓకే ఓకే, ఇప్పుడు క్లియర్ క్లియర్ సార్. ఇప్పుడు క్లారిటీ ఉంది సార్, ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉంది. ఓకే సార్, ఓకే సార్. సో మళ్ళీ ఇప్పుడు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్తాం, నో ప్రాబ్లం సార్. సార్ వాయిస్ రాలంటే ఇప్పుడు ఏం మాట్లాడలేదు సార్, అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. నేనేమో కొద్దిగా ఛాయ్ అవుతున్నా, ఛాయ్ మాట్లాడుతూ చెప్పేసి మాట్లాడలేదు అనమాట. ఒక 2 నిమిషాలు ఉండండి, ఛాయ్ చేస్తూ మాట్లాడతాను. ఓకే. రాజేష్ గారు. సార్ చెప్పండి సార్, సార్ చెప్పండి సార్. వ్యాలెట్ లో 100 మీటర్ పెట్టామండి. విడ్రాల్ పెట్టారా? కాదు సార్, వ్యాలెట్ లో పెట్టాం సార్, కరెంట్ వ్యాలెట్. పెట్టినారు. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఎందుకంటే అవి ఉంటేనే మనం లోనికి వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేము. ఓకే సార్. ఓకే సార్, ఒక 2 నిమిషాలు ఉండండి, నేను వచ్చేస్తాను. అయిపోయింది ఇంకా.
డియర్ పార్ట్నర్స్, వెల్కమ్. ఇప్పుడు మాట్లాడి చెప్పండి. ఇప్పటిదాకా చాలా చాలా బిజీ, జస్ట్ ఇప్పుడే వచ్చాను కదా. సో వెల్కమ్ అందరికి, అందరికి నమస్తే. సో అందరూ పీవీసీ మెటా వీలైన మట్టుకు బై చేయండి. సో మనము ఒకసారి విన్నాం, గుర్తుందా? సిస్టమ్ ఒక టూల్ అయితే ఒక రేంజ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది అని మనం వినడం జరిగింది. సో మీరు విన్నారో లేదో నాకు తెలీదు, నాకైతే తెలీదు. ఓకేనా, నేను చెప్పాను కూడా, ఇక్కడ వేరే వాళ్ళు అడిగారు కూడా. కాకపోతే అప్పట్లో మేము ఫిక్స్ చేయలేము దాన్ని, అవును ఖచ్చితంగా అని చెప్పేసి కరాఖండిగా చెప్పలేము అనమాట. సో సిస్టమ్ 2 లాక్ అవ్వడానికి మరి 2000 మెంబర్స్ తక్కువ ఉన్నట్టున్నారు. ఆ 2000 కూడా చాలా కష్టంగా ఉంది మరి అవ్వడం. సో మీరందరూ మళ్ళీ ఆ ఒక పీవీసీ మీద కూడా క్యాల్కులేషన్ రావాలి అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గుంటాగరి గోవర్ధన్, వెల్కమ్ సార్. గుంటాగరి గోవర్ధన్, మీకు ఎంత ఆప్షన్ ఇచ్చాం. ఓకే, మేబీ బై మిస్టేక్ అయినా చేశారా మరి ఏమో తెలియదు. సో సిస్టానికి ఒక 2 లాక్ మెంబర్స్ అయినా కూడా, అంటే కొన్ని మనం ఏంటంటే 20 మంది ప్లేయర్స్ ఉన్న కూడా మన అంటే క్రికెట్ టీంలో ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క టీంకి మెంబర్స్ని ఎక్కువగానే ఉంచుకుంటారు. బట్ క్రేజీలో నిలబడే వాళ్ళు 11 మెంబర్స్. బట్ వాళ్ళకి సపోర్టివ్ కూడా వాళ్ళు కూడా ఆటలో ఉన్నట్టే. బయట అంటే అంటాం డ్రెస్సింగ్ రూమ్ అంటాం, డ్రెస్సింగ్ రూమ్ లో 3 నుంచి 4 ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉండడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆట ఆడుతున్నట్టే. అంటే ఎవరైనా ఇంజూరీ అయితే సార్ చెప్పండి సార్. గుంటాగరి సార్, వెల్కమ్, మాట్లాడండి. హలో సార్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్ అది కనెక్టెడ్ వ్యాలెట్ లో 100 ఉండాలనా సార్? అవును సార్, 100 హలో, ఉంచుకుంటే మరీ మంచిది. అవును సార్, మంచిది, 100 ఉంచుకోవాలి సార్. ఎంత ఆ, ఆ, ఎంత ఎంత సార్? 100 రావాలంటే ఎంత డబ్బులు? 2500 రూపాయలు అవుతుంది అనుకుంటా సార్. 2500 సార్. మనం 1500 ఉండే కదా సార్. 100 రూపాయలు సార్. మన 1500 ఉండే కదా సార్. అదేంటే సార్, ఇప్పుడు రేటు తక్కువ ఉన్నప్పుడు అట్లా, రేట్ తక్కువ ఇట్లా అనమాట. అంటే అది ఓకే ఎప్పుడు ఒకేలా ఉండదు అనమాట. దాని యొక్క ప్రైజ్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు. అయితే ఇప్పుడు మీకు 100 కూడా అవసరం లేదు. కాకపోతే నేను ఎందుకు 100 అని చెప్తున్నానంటే 80 పెట్టుకున్నా సరిపోతుంది. కానీ ఒకవేళ ప్రైజ్ కింద తగ్గితే మళ్ళీ ఒక 20 మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. అందుకని నేను కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి అని అట్లా చెప్పాను అనమాట సార్. లేకుంటే ఓపెన్ అయ్యేది కదా సార్ అది. అవును సార్, అందులోనికి వెళ్ళలేదు మీరు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్. ఎందుకంటే మీరు 80 పెట్టుకున్నా నడుస్తుంది. ఆ రేటు పెరిగిన తర్వాత 65 పెట్టుకున్నా కూడా కుదురుతుంది, నో ప్రాబ్లం సార్. బట్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా తగ్గింది ఒక ప్రైజ్ అనుకోకుండా ఒక రోజు అట్లా హిట్ అవుతుంది అనుకో, తగ్గింది అనుకోండి, మళ్ళీ లోనికి అవును. వెళ్ళలేరు. మళ్ళీ మీరు ఈ 40కి 20కి మళ్ళీ వేరే వాళ్ళని అడగాల. అందుకని చెప్పి ఒక 100 పైన మనం ఉంచుకున్నామంటే మరి బాగుంటుంది అని చెప్పి మీకు 100 పైన ఉంచుకోండి అని చెప్తున్నాను సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే 100 ఎందుకు 80 సరిపోతా అంటారు, కొంతమంది 60 సరిపోతా అంటారు. అవును సరిపోతుంది, కరెక్టే. అట్లా కాబట్టి ఇంత విడిగా వివరించి చెప్పారనమాట వాళ్ళు. మీ దగ్గర ఎన్ని డబ్బులు అని పెట్టుకుని ఉంటారు అనమాట, అట్లా అనమాట. ఓకేనా? అవి మీకే అన్నమాట. మీరు 100 పెట్టుకున్నారు అనుకోండి, అవి అయ్యో ఏమైనా అవుతుందేమో, ఇలా ఒక 1000 రూపాయలు ఎక్కువైనా మాత్రాలు, 500 రూపాయలు ఎక్కువైనంత మాత్రాన అయ్యో వేస్ట్ అయిపోయినట్టు కాదు సార్. అవి మీకే ఉంటాయి, ఎనీ టైం మీకే ఉండిపోతాయి అవి. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వీడియో ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మైక్ తీసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు 0.25 0.26 ఉన్నప్పుడు 65 పీవీసీ మీటర్లు ఉంచుకున్నా కూడా మీకు ఓపెన్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ తగ్గదు,
నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కవేళ ఎప్పుడన్నా అయ్యో అనుకోకుండా తగ్గింది మీరు లోనికి వెళ్ళాలి. మీరు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కరెక్ట్ గా ఉంచుకున్నారు అంతే. ఒక్క 10 మీటర్లు కూడా ఎక్కువ ఉంచుకోలేదు అనుకోండి. డబ్బులు ఎక్కువైతే అయ్యో 500 ఎక్కువ అయితే, లేకపోతే ఇప్పుడు నా దగ్గర లేవు అను. ఆఫ్ కోర్స్ కావచ్చు, ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు రెడీ ఉండాలన్న ఇది లేదు కదా. సో ఉండకపోవచ్చు. అంటే అలా అని చెప్పేసి మీరు తక్కువ పెట్టుకుంటే అయితే అనుకోకుండా ఒక రోజు అదే రోజు మీరు ఏదో చేయాల్సింది ఉంది అంటే రిడీమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకేదైనా చేయాలండి. సో మీరు pvcmedia.com లోకి వెళ్ళాలనుకుంటే 5 పేరుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు తగ్గితే కనుక. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఈ రోజు మన దగ్గర లేదు అనుకుంటున్నాము, సో మళ్ళీ కొనాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను తక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా 150 పెట్టుకోమని చెప్పాను, ఇప్పుడైతే 100 పెట్టుకోమని చెప్తున్నాను. సో కాకపోతే మరి మీకేమనిపిస్తుంది అంటే అయ్యో ఒకరు ఒక విధంగా చెప్తున్నారు, ఒకరు ఒక విధంగా చెప్తున్నారు అని మీకు అనిపిస్తుంది. అయ్యో ఒకరు అంటున్నారు 80 పెడితేనే సరిపోతుంది అంటున్నారు, ఒకరు అంటున్నారు 65 పెడితేనే సరిపోతుంది అంటారు. అవును కరెక్టే, వాళ్ళ మాటలు కూడా కరెక్ట్, మేము కాదని మేము అనట్లేదు. బట్ మేము వివరించి చెప్తున్నాం ఏంటంటే ఇది ఈ 100 మీరు ఉంచుకుంటే సార్ మీకు అట్లీస్ట్ సిస్టమ్ ఒక డిపాజిట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు అనుకోకుండా ప్రైజ్ ఇంక్రీజ్ ఈ రోజున అంటే ఈ రోజు తక్కువన్నట్టే, ఈ రేట్ ఉన్నా కూడా తక్కువన్నట్టే. సో అనుకోకుండా సిస్టమే చెప్తుంది మనకి ఇంక్రీజ్ అవుద్ది అని చెప్పేసి. సో అనుకోకుండా 500 PVC మీటర్. సో మీరు ఈ రోజు మీరు 100 పెట్టుకున్నది అనుకోకుండా ఒక మరి 100 రూపాయలు పోతేనే మీ పీవీసీ మీటర్ మీరు కొనుక్కున్నది 400 అయినట్టు. ఒక 100 రూపాయలు అయితేనే సరే, ఈరోజు 25 రూపాయలు కొనుక్కోమని చెప్పాం కదా, ఒక 100. సో అలా అనుకోకుండా ఒక 100 రూపాయలు అయింది అనుకోండి, అంటే మీ మీ యొక్క ఆస్తి 3 అంతలు పెరిగింది, మీకే ఉంటుంది కదా. సో ఎక్కువకున్నంత మాత్రాన తప్పేం లేదే అందులో, అవునా. సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ మీరు సార్ నేను అందరికి చెప్తాను ఈ మీటింగ్ తరపున, మీరు కనెక్టెడ్ వాల్యూ 100 మెటాలు ఖచ్చితంగా ఉంచుకోండి సార్. ఇంకా డబ్బులు ఉన్నాయి లేవు అని ప్లీజ్ ఏమనుకోవద్దు, ఉంచుకోండి సార్. కష్టపడి ఎట్లా చేసి కష్టపడి అంటే కష్టపడి అంటే వడ్డీలో తెలిసింది కాదు సార్, అర్థం కాదు సార్ అది. సో కష్టపడి అట్లీస్ట్ మీరు ఒక 100 అంటే ఎవరు చెప్తున్నది అంటే ఇప్పుడు ఇందాక సార్ ఓపెన్ చేసుకోవాలంటే అని అడిగారు కదా, అలాంటి సార్ గురించి చెప్తున్నాను. సో మీరు నాకు తెలుసు ఒక్కొక్క దగ్గర ఇప్పుడు 10,000 పీవీసీ మెటాలు ఉన్నాయి, కొంతమంది దగ్గర 1000 కంటే తక్కువ ఎవరి దగ్గర లేదు, అంటే 1000 కంటే తక్కువ లేవు, 900 కాదు 1000 పైనే ఉన్నాయి చాలా మంది. ఎస్ వెరీ గుడ్, అదే మంచిది. సో దానివల్లనే ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సార్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతే సిస్టమ్ ఇచ్చినట్టు కాదు, అది కూడా సాయశక్తి ప్రయత్నం చేస్తుంది. మన మన యొక్క చేయి కూడా ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఈ మాత్రమైనా కొంచెం అయినా కూడా 0.7 చూసాం సార్, 0.7 అంటే 6 రూపాయల సంథింగ్ పైసలు, 6 రూపాయలు చూసాం. 6 రూపాయలు ఉన్నప్పుడు ఎవరైనా తనకు గట్టి నమ్మకం ఉన్న వ్యక్తి గనుక ఓ 10 లక్షలు పెట్టుకుంటే 6 రూపాయలు ఉన్నప్పుడు నమ్మకం ఉండి తనకు డబ్బులు ఉండి ఓ 10 లక్షల రూపాయలు పెట్టుకుంటే, మరి ఈ రోజు ఈ రోజు నైట్ అంటే రాబోయే నైట్ కాదు, గడిచిన నైట్ నేను చూశాను 0.28 0.29. సో 6 రూపాయలకు కొనుక్కున్న వ్యక్తి 0.2 పెద్ద మొత్తంలో తీసేస్తే, ఎవరైనా క్యాల్కులేషన్ చేసిన వాళ్ళు ఉంటే 7 రూపాయలు కొనుక్కున్న వ్యక్తి 7×28 అంటే మళ్ళీ 3 లక్షలు పెట్టి కొనుక్కుంటే తను 40 లక్షల రూపాయలు సంపాదించగలుగుతాడు ఈ యొక్క 4 నుంచి 5 రోజుల్లో. అఫ్ కోర్స్ నేను ఇంత మాట్లాడుతున్నా, నేను పెట్టుకున్నా అంటే నేను కూడా పెట్టుకోలేదు, మనీ లేదు, నమ్మకం ఉంది, మనీ ఉండే టైం అంటే వ్యక్తి 7 రూపాయలకు పెట్టుకుంటే 28 అయింది ఇక్కడ, అంటే 7 × 4 7 ఫోన్ చేస్తారు, మీటింగ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, కాల్ వచ్చింది. అయితే అతను 7 రూపాయలు మొన్న చూసింది సార్, మనం 4 రోజుల క్రితమే చూసాం. ఇది నిన్ననే అంత పెద్ద పీవీసీ మీట అయ్యేటప్పుడు నిన్న. సో 2 రోజుల ముందు మనము 6 రూపాయలు 7 రూపాయలు చూసాము, అందరం గుండెల్లో గుబులు వచ్చేసింది.
అందుకే గుండెల్లో గుబులు వచ్చింది. బట్ ఎవరైతే గుండెల్లో గుబులు రాకుండా ఓ 5 లక్షలు 10 లక్షలు 1 లక్ష రూపాయలు పెట్టి పడితే నా సమీరంగా నిన్నటి రోజునే నైట్ లోనే 0.28 చూసాం. అంటే 0.01 జాగో లోపల 0.28 చూసాను. 2 కూడా చూసాను కొద్దిసేపు. తో ఆలోచించండి సార్, మనము ట్రేడింగ్ కాదు, కోర్స్ బైనాన్స్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా సంపాదించుకుంటారు కాదని నేను అనట్లేను. కానీ మన సిస్టమ్ ఏంటంటే బిఫోర్ అవన్నీ ఓకే, అవన్నీ మీరు చేద్దరు, నేను మీకు నిదానంగా ఇస్తాను, బైనాన్స్ లో ట్రేడింగ్ లో ఇంకోటి వచ్చిన దానికంటే ఎక్కువ కూడా ఇస్తాను, కానీ బిఫోర్ ఆన్ దట్ మీరు సంపాదించుకోండి అని చెప్తుంది. ఇక్కడ చెప్పింది సార్ అని మీరు అంటారు. సిస్టమ్ ఎప్పుడో రాసి పంపించింది. బయట నడుస్తున్న వాల్యూ మార్కెట్, దాని గురించి మీరు పట్టించుకోవద్దు చెప్పింది సార్. ఇది ఖచ్చితంగా మన అక్కడ నోటిఫికేషన్ వచ్చింది. మీరు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ టోకెన్ ఫార్మింగ్, సీడ్ బడింగ్ ఫోకస్ చేయండి, మీ టీం మీద ఫోకస్ చేయండి. ఎప్పుడు సిస్టమ్ మీద చెప్పుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఏంటి జరుగుతుంది, మన మైండ్ సెట్ ఉపయోగించుకొని మరి ఇక్కడ మన లీడర్సే తను పీవీసీ మీద ఒక 2,000 పీవీసీ మీద అమ్ముకొని దాన్ని ఒకసారి 10,000 పీవీసీ మీద తయారు చేశారు. మనీ పెట్టుకోకుండా దాన్ని తగ్గినప్పుడు పెరిగినప్పుడు మళ్ళీ ఇలా దాన్ని అటు ఇటు చేసి తో దాన్ని 2,000 పీవీసీ మీట అని 10,000 పీవీసీ మీట చేశాడు. సో అది మరి సిస్టమ్ మనకి ముందుగా అంటే ఇలా ఇస్తుందన్నమాట. అలాంటి మీరు టెన్షన్ వద్దు. అందుకని ఇలా ఇప్పుడు మనకు ఇలా ఇస్తుంది అన్నమాట. ఇలాంటి అవకాశము బైనాన్స్ లోకి వెళ్ళక ముందే ట్రేడింగ్, సో అలా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రేడింగ్ లో కాకుండా మీకు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండి సంపాదించుకోండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సేఫ్ అండ్ సెక్యూర్ గా, అంతే కదా సార్? సేఫ్ అండ్ సెక్యూర్ మీకు అర్థమైంది సార్? మీకు మీ దగ్గర మనీ ఉంటే, సో మీరు కొనుక్కొని పెట్టుకోండి. అయితే సిస్టమ్ మనకు ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా తెలుగులో వచ్చి చెప్పదు. మనకి తెలుగులో మన దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు తగ్గి ఉన్నాను, నువ్వు కొనుక్కో, మళ్ళీ 10 రోజుల తర్వాత నేను పెరుగుతాను అని చెప్పదు. ఇట్లా మనం మాట్లాడుకున్నట్టుగా చెప్పదు, అలా చెప్పదు. ఓకే, ఒక్క నిమిషం. ఆ టైంలో ఓకే, నేను మీకు ఫోన్ చేస్తా. ఇప్పుడు మీటింగ్ లో ఉన్నా. ఓకే, సో ఏంటంటే సారీ సార్, మీకు డిస్టర్బ్ అయింది. నేను ఏదో వీళ్ళకు టైప్ చేస్తూ అలా మాట్లాడుతూ అనుకుంటూ టైప్ చేశాను. సో సారీ. అయితే సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన పర్లమెంట్ అండ్ పీవీసీ లో ఉన్న వాళ్ళే దీన్ని ఖరాబ్ అనుకుంటో లేకపోతే అనుకోనో వాళ్ళు సంపాదించాలి కదా. అది ఏదేమైనా మరి మనం రోజు డబ్బు సంపాదించాలి కదా, ఖచ్చితంగా సంపాదించాలి కనుక నేర్చుకున్న వాళ్ళు బైనాన్స్ లో ఫ్యూచర్ ట్రేడింగ్ లో లేకపోతే స్పాట్ ట్రేడింగ్ లో లేకపోతే బైనాన్స్ లో స్టేకింగ్ లో పెట్టి సంపాదించుకుంటున్నారు. సో అదే విధంగా ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ కొంచెము పోయే అవకాశం కూడా ఉంటుంది సార్. పోయే అవకాశం కూడా ఉంటుంది, సంపాదించుకుంటారు, 2 ఉంటాయి. ఇక్కడ పీవీసీ ఏంటంటే పోయే అవకాశం కొద్దిగా 0.000.1 అంటే ఎంత తక్కువ, చాలా అంటే చాలా 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 తక్కువ అనమాట. అది పోయినా కూడా నువ్వు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆ 0.000.1 అంటే చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ గా మనకు ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఇవన్నీ సిస్టమ్ వచ్చి చెప్పిందా మీకు అంటే చెప్పలేదు. ఎలా చెప్తారు సార్? సో మనం మరి మీరే చెప్తున్నారు అంటే ఇక్కడ చూస్తున్నాం, చేస్తున్నాం, చేసుకుంటున్నాం. రైట్? మీరందరూ ఉన్నారు ఇక్కడ. మనం ఎవరో అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఇక్కడ మనము మోటివేషన్ ఏంటి లేనిది ఉన్నట్టు మనము మాట్లాడుకోవాల్సిన పని అస్సలే లేదు. అవునా? ఎవరిని మోసపూరితంగా మనము చెప్పాల్సిన పని అంతకన్నా లేదు. క్రిస్టల్ క్లియర్ అంటే ఏమంటుంది దాన్ని తెలుగులో ఏమంటుందో తెలియదు. ఎలా అయిపోయిందంటే సిస్టమ్ క్రిస్టల్ క్లియర్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు మనము ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం పొరపడుతున్నాం సార్. అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నాం. అంటే ఇక్కడ మీటింగ్ రాని వాళ్ళకి ఇవన్నీ మెలకువలు తెలియని వాళ్ళు ఏమంటారు సార్? డీపీ పెట్టాము, షీట్ ఫండింగ్ చేశాము, ఏది పైసలు మా పైసలు అంటారు. అవును, వాళ్ళది కూడా కరెక్టే. అట్లా చూస్తే వాళ్ళ మాట కూడా కరెక్టే, వాళ్ళ మాటలు కూడా కరెక్టే, నేను కాదు నేను. బట్ మీరు మీటింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం సంపాదించుకోండి ఈ విధంగా. వాళ్ళ మాటలు వాళ్ళని కోపగించదు, వాళ్ళని కూడా కరెక్టే. బట్ ఇక్కడ మీరు మీటింగ్ వచ్చే వాళ్ళు మాత్రము ఊరికి ఉండకండి. అలా ఊరికి ఉండకుండా టేక్ నాలెడ్జ్ తీసుకోండి, సంపాదించుకోండి. ఓకే? సో అట్లా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని గట్ల సార్ మీరు సార్ మనము అందరికీ ఎప్పుడు కానీ మనము మన ఇంట్లోనే మనకి 2 పిల్లలు అనుకోండి, ఇద్దరిని కరెక్ట్ గా సమాన పరంగా వాళ్ళని ఏమంటుందని హ్యాపీగా ఉంచలేము. అంటే మనం కూడా ఉంచాలని నేను అనేది, మనం ఇద్దరు ఉండని, మనకు పిల్లలు 4 ఉండని, మనకు 10 మంది ఉండని, ఒకేలా మనం చూసుకుంటాం. ఎవరు తక్కువ, ఎవరిని ఎక్కువ చేయము. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ ఆలోచన విధానంలో, సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా, వాళ్ళు 2 పిల్లలు ఉన్నప్పుడు కూడా ఒకరిని అన్నప్పుడు ఒకరు, సో ఇలా వాళ్ళు అన్నయ్య అన్నది అన్నయ్య అనలేదు, లేకపోతే తమ్ముడు అనలేదు, లేకపోతే చెల్లెని అనలేదో అన్న, లేకపోతే చెల్లెని అన్నప్పుడు అన్నయ్య అన్నది, ఇలా ఈ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాగే ఇక్కడ కూడా మనం అందరినీ మరి కరెక్ట్ గా పొజిషన్ లో తీసుకెళ్ళలేము, అందరినీ హ్యాపీగా ఉంచలేము. బట్ వాళ్ళే హ్యాపీగా ఉండాలనుకుంటే ఉండగలుగుతారు. వాళ్ళే హ్యాపీగా ఉండాలనుకుంటే ఉండగలుగుతారు, అంతే తప్ప సో మనము అందరినీ హ్యాపీ చేయాలి అనుకోవాలా, కానీ వాళ్ళు అయ్యారా లేదా, వాళ్ళు అయితే నేను హ్యాపీ అన్న విధానంలో మనం వెళ్ళకూడదు. వాళ్ళు నేను నా యొక్క అయ్యేంత వరకు నేను వాళ్ళని హ్యాపీ చేయగలుగుతున్నాను, వాళ్ళకు కరెక్ట్ చెప్పగలుగుతున్నాను, వాళ్ళకు కరెక్ట్ మెసేజ్ నేను ఇవ్వగలుగుతున్నాను, బస్ అంతే పని. అంతే తప్ప మీరు విన్నారా లేదా, మీరు సాటిస్ఫై అయ్యారా లేదంటే 10 మంది ఉన్నారు సార్, అందులో 5 మెంబర్సే మీ మాట కరెక్ట్ గా విన్నారు, అవును సార్ చాలా బాగుంది అంటారు, లేకపోతే ఒక్కోసారి 4 అంటారు. 10 మందిలో ఒక్కోసారి 4 అంటారు, ఒక్కోసారి 3 అంటారు ఓకే అని. బట్ అప్పుడు ఏమనిపిస్తుంది, అరే నేను ఇంత చెప్పిన, గంట సేపు చెప్పిన వాళ్ళకు అర్థం కాలేదు సార్ అంటే కుదరదు, అట్లా కాదు. సో అందుకని చెప్పేసి మీరు ఇక్కడ అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీటింగ్ ఎవరైతే వస్తున్నారో మీరన్నా ఈ యొక్క అవకాశాలు యూటిలైజ్ చేసుకోండి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సిస్టమ్ ని బ్లేమ్ చేసి, లేకపోతే అధికార వీడికరా అంటే అప్పుడు కూడా మనం కోపం వచ్చి అంటాం కదా, తీసుకొచ్చాడు, అనేసి చేయించాడు, కాల్ చేయించాడు, అమితికి చేయించాడు, ఇలా అప్పుడప్పుడు మనం మనసులో కనుక ఎమోషనల్ గా మనం అలా ఫీల్ అవుతాం, అలా నోటికి అలా వస్తుంది. బట్ వెంటనే తప్పైందని చెప్పలేసుకోవాలి, ఒక్క మాట కూడా మాట రాకూడదు. ఓకే? ఈ విధంగా మీరు మీటింగ్ లో వచ్చిన మాత్రం మరి సంపాదించుకోండి సార్. నేను ఒకటే చెప్తాను, ఇక మరి అట్లీస్ట్ మనమన్నా మరి ఈ ఇచ్చే అవకాశాలని యూటిలైజ్ చేసుకుందాం. ఈ రోజు 25 రూపాయలు సార్, చలో 6 రూపాయల సంగతి, 7 రూపాయల సంగతి తీసి పెట్టు. ఈ రోజే చెప్తాను, 25 రూపాయలు ఉంది, 25 ఇప్పుడు 26 రూపాయలు పడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇది మన దీంతో పాటు ఇది మన పాన్ కేక్ లో షాప్ చేసి మన రేట్ అది చేసేసరికి సో ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకుంటే అది నో ప్రాబ్లం. అట్లా 25 రూపాయలు పడుతుంది అనుకోండి, సరే ఇది 100 రూపాయల, ఒకటి చెప్తాను, 100 రూపాయలు కాదా సార్ పీవీసీ మీట? ఎవరన్నా ఒకరిద్దరు చెప్తామండి, 100 రూపాయలు కదా సార్, మీకు నమ్మకం లేదా? 100 రూపాయలు అవుతా కదా సార్ మీట?
ఓకే. ఈజీగా అవుద్ది ఇంకా సార్, ఎన్ని లీడర్స్ ఈజీగా అవుద్ది. ఈజీగా అవుద్ది. ఇంకా లీడర్స్ రండి, మాట్లాడండి సార్. 100 రూపాయలు అవుద్దా కాదా పీవీసీ మీటర్? ఖచ్చితంగా అవుతుంది సార్. సార్ త్వరలో 1000 రూపాయలు కూడా ఓకే. అవ్వచ్చు. ఓకే సార్, నేను అనేది ఒక నిమిషం ఉండండి సార్. 1000 అవుతుంది, 2000 అవుతుంది, అది ఓకే, దట్స్ అదర్ థింగ్స్. నేను చెప్పేది ఇక్కడ మన వాళ్ళకి మీటింగ్ వచ్చే వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇమీడియట్లీ డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మాట చెప్తాను ఇక్కడ, అందుకని అడుగుతున్నాను సార్. అవుతా కదా 100 రూపాయలు తొందరలో? అవుతుంది సార్. ఎస్, అవుతుంది, అవుతుంది. సో ఎస్ సార్, మన చాలా సార్లు వచ్చారు, మన ఈసారి కూడా వచ్చారు, మన జేవి సత్యనారాయణ సార్ కూడా వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మీరు రియాక్ట్ అయినందుకు. చూడండి ఇక్కడ ఈ రోజున మనము ఓకే ఎగ్జాంపుల్ గా మనము ఇదే 26 రూపాయలు 25 రూపాయలు పెట్టి ఒక 100 పీవీసీ మీటర్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ షేర్ చేద్దాం. స్క్రీన్ షేర్ చేసి మీకు కొద్దిగా మీరు కూడా నాకు సహకరించాలి. అట్లయితే నా క్యాలిక్యులేషన్ కొంచెం ఇదవుతుంది కదా. సో ఇక్కడ ఈరోజు 6 రూపాయలు అయింది, 7 రూపాయలు అయింది, 8 రూపాయలు అయింది. అప్పుడు నువ్వు తీసుకున్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఓకే, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు పక్క జరిగారు. ఇప్పుడు కూడా ఇంకా కూడా నమ్మకం ఉంటే ఇంకా కూడా తీసుకుంటారు వాళ్ళు. అలాగని చెప్పి నేను వెంటనే తీసుకున్న అమ్మేమని కూడా చెప్పట్లేదు. బట్ నేను చెప్పేది అట్లీస్ట్ మీరు మీటింగ్ వచ్చే వాళ్ళు కొంచెం మరి ఇలాంటి మైండ్ సెట్ ఉపయోగించండి అని నేను చెప్తున్నాను అంతే. నేను ఎలాగని చెప్పేసి మీరు తీసుకోండి మీరు చేయండి అన్నట్టుగా దీని అర్థం. ఓకే, సో సపోజ్ ఇప్పుడు ఒక 26 రూపాయలు రౌండ్ ఫిగర్ అవుతాం, 25 రూపాయలు అనుకోండి. ఓకేనా, మీరు ఒక 1000 కొనాలి అనుకోండి ఎగ్జాంపుల్. ఒక 1000 కొంటే ఎంత అవుతుంది సార్? 25,000 రూపాయలు. ఉన్నాయా లేవా నా దగ్గర? లేవు, అవి అడగకండి సార్ నన్ను. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. తీసుకొని లేకపోతే లేదు, నమ్మకం తీసుకోండి లేకపోతే లేదు. ఓకేనా సార్? ఓకే, సో ఇప్పుడు మీరు 1000 ఉంటే 25 రూపాయలు 25,000 రూపాయలు అయింది. ఓకేనా, నేను చిన్నగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు గరికబడి సార్ అన్నట్టుగా 1000 రూపాయలు అవుతుంది, 2000 అవుతుంది, 5000 కూడా అవుతుంది. దాంట్లో ఏమాత్రం ఇది లేదు, ఏమాత్రం అబద్ధం లేదు, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. ఓకే, డౌట్ లేదు. ఓకే, అనుమానం లేదు. డౌట్ అన్నమాట అనుమానం లేదు. కానీ నేను రీసెంట్ గా చెప్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. 100 రూపాయలు అయితే ఖచ్చితంగా అవుతుంది. అయితే మరి ఇదే పీవీసీ మీటర్ ఈ రోజున 25 తీసుకున్నావు, 100 రూపాయలు అయినప్పుడు 100 ఇంటూ నీకు 1000 పీవీసీ మీటర్ తీసుకుంటే 25,000 అయింది కదా. 100 ఇంటూ 1000. ఓకేనా, ఎంత అయింది సార్? ఎంత అయింది సార్? 1 లాక్ అయిందా లేదా సార్? 1 lakh సార్, 1 lakh. 1 లాక్ అయింది కదా. సో 1 లాక్ అయినప్పుడు నేను జస్ట్ ఒక 100 రూపాయలు సార్ యా నేను మీకు చెప్పింది ఏంటంటే ఇక్కడ అందరు అలా చేయండి, తీసుకుని అమ్ముకేసుకుని అట్లాగా నేను చెప్పేది మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను ఆనెక్స్ చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, నాకు 1 రూపాయి లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. అట్లీస్ట్ 25,000 రూపాయలు, ఒక్క 25,000 రూపాయలు ఈ రోజు సంగతి చెప్తున్నాను. 25,000 రూపాయలు మీరు తీసుకుని అట్లీస్ట్ 100 రూపాయలు అయ్యేదాకా వెయిట్ చేయండి. ఒకవేళ అర్జెంట్ ఉంటే కనుక 1000 రూపాయలు అయితే మరి అక్కడ మనం మీరే బాధపడతారు. 1000 అవుతుంది, 2,200 అవుతుంది, 300 అవుతుంది, 1000 రూపాయలు అయితే 2,000 అవుతుంది, 5,000 అయితే తర్వాత విషయం. అది నేను ప్రెజెంట్ తక్కువ చెప్తున్నాను అనమాట. ఇలా తీసుకొని మరి చూడండి, 1,00,000 రూపాయలు వస్తే మరి మైనస్ మీరు పెట్టిన 25,000 రూపాయలు తీసేయండి. మీకు డబ్బులు కదా 25,000 రూపాయలు. సో మీకు ఎంత లాభం వచ్చింది సార్? 75,000 రూపాయల లాభం. ఇది అతి చిన్న వ్యక్తికి, ఇంత పెద్ద పీవీసీ మీటర్లు ఉన్న బిజినెస్ వ్యక్తి దగ్గర 25 రూపాయలు అంటే ఇది చాలా చాలా తక్కువ చీఫ్ అమౌంట్. ఇది 25,000 రూపాయలు అనేది. సో ఒక్క 25,000 రూపాయలు పెట్టి మీ యొక్క వ్యాలెట్ లో 1000 రూపాయలు పెట్టుకోండి, 1000 మీటర్లు పెట్టుకోండి. మేము ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తున్నాము, మేము 50 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాము, 100 రూపాయలు ఒక పీవీసీ మీటర్ 100 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాము, మరి అది 6 రూపాయలకు వచ్చింది, బాధపడలేదు. 1000 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాం పీవీసీ మీటర్, అయినా కూడా మేము చేసుకొచ్చాము. బట్ ఇక్కడ మేము ఇచ్చేది ఓన్లీ అడ్వైజ్ మాత్రమే సార్, ఎవరు గ్యారంటీ కాదు. మళ్ళీ 100 రూపాయలది ఇప్పుడు చెప్తాను కదా, మరి 25 రూపాయలది. సో సపోజ్ అనుకోకుండా నేను ఎప్పుడు మీటింగ్లకు వస్తాం కనుక 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అనుకోకుండా మళ్ళీ సార్ మీరు ఆ రోజు కొనుక్కోమన్నారు, నేను కొనుక్కున్నాను, మరి ఈరోజు తక్కువ రేటుతో వచ్చింది, మీరు ఇలా అన్నారు. ఇది కాదు సార్, ఇదేంటంటే అది క్రిప్టో, అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతుంది, బట్ మళ్ళీ పెరుగుతుంది. మాత్రం పక్కా అనమాట, తగ్గుతుంది. తగ్గని చెప్పి నేను చెప్పట్లేదు. సో మనం ప్రెజెంట్ బతకాలి కనుక ప్రెజెంట్ విషయం చెప్తున్నాను అనమాట. ప్రెజెంట్ రేట్ ఎంత ఉంది దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆ ప్రెజెంట్ లో బతకాలి, లేకపోతే నాకు కుదరదు అట్లా. సో ఇది సంపాదించుకునే విధానం సార్. అట్లీస్ట్ మీటింగ్ రాకున్నా కూడా మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళు మరి ఈ యొక్క మైండ్ సెట్ మీరు ఉపయోగించుకోండి. అట్లా అని చెప్పేసి సార్ రూపాయి లాస్ అయినా మరి రాజేష్ లేకపోతే ఈ మీటింగ్ ద్వారా నేను లాస్ అయిపోయినా అనకండి. సంపాదించుకుంటే మాకు తప్పకుండా పర్వాలేదు, సంపాదించుకోండి బెటర్.
మాకు చెప్పకుండా పోలేదు సార్. సంపాదించుకుంటే కనుక మాకు చెప్పకుండా మేము విన్నాం. దాంట్లో ఏమాత్రం మేము చెప్పాం కదా మీరు సంపాదించుకుని మాకు ఒక్క మాట చెప్పలేరు, అలాంటి మాటలు కూడా ఉంటాయి. కామ్గా సంపాదించుకోండి, చెప్పాలనుకుంటే మీ ఇష్టం, అది అంతే తప్ప తో ఎవరికి వారే బాధ్యులు అనమాట. ఇదొక్కటి. నెక్స్ట్ మీరు చూడండి, మనం మొన్న 10 రూపాయలు అంటే 0.10 ఉన్నప్పుడు చాలా మంది మొన్న 26 తారీఖు నాడు మనము ఏం చేసాం, విత్డ్రాల్ అనుకున్నాం, అవునా? బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా సిస్టమ్ అప్డేట్ ఇచ్చింది మనకి. ఏమని, పీవీసీ మీటా మరి ఇక మీరు తగ్గడం చూడరు పెరగడం చూస్తారు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవునా? నేను మెసేజ్. సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్. ఎవరు మైక్ అనుకుంటున్నట్టున్నది లేదా? ఓకే. సో మనకు నిన్న ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మనం మొన్న సంగతి చెప్తున్నా, 26 తారీఖు నాడు ఎవరైతే ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ పెట్టుకున్నారో అక్కడ 0.10 లేకపోతే 0.09 ఉన్నప్పుడు వేల సంఖ్యలో పీవీసీ మీటర్ చూపించింది మనకు అని చెప్పేసి మనం కూడా అనుకున్నాం. అఫ్ కోర్స్ ఎవరైనా అంతే. ఆ రేట్ అక్కడ నీకు చూపించింది విత్డ్రాల్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏమైంది, సిస్టమ్ అనుకోకుండా 24 hours లోపల ఇవ్వాలి మనకి. కానీ ఏమైంది, 26 తారీఖుది నిన్న 27 తారీఖు పడ్డ లోపల ఇయ్యాల లెక్క ప్రకారం మనకు రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేయాలి, బట్ రిలీజ్ కాల. అదేమైంది, ఈ రోజు మధ్యాహ్నం నుంచి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఏమైంది, అనుకోకుండా నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళి పీవీసీ మీటర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ 0.25, 0.26, 0.27, 0.28, 0.29. సో మనం చేసిన దానికి దీనికి డబుల్ కాదు, డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది సార్. నీకు అక్కడ 1000 పీవీసీ మీటర్ నాకు వస్తాయి అనుకున్న జాగాలో మీకు ఎన్ని వస్తాయి? ఇప్పుడు 250 లేకపోతే 300 పీవీసీ మీటర్ వస్తుంది. రిలీజ్ అయినప్పుడు ఏం చేశారు వాళ్ళు, రిలీజ్ చేసినప్పుడు అంటే మనము విడ్డ్రాల్ పెట్టుకున్నాం కదా, సో మనకి ఇచ్చేటప్పుడు అంటే మన వ్యాలెట్లోకి రావాలన్నప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూతో ఇచ్చారు వాళ్ళు. పీవీసీ వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు పెట్టుకున్న విత్డ్రాల్ 0.10, 0.09 సంథింగ్ మొన్న 26 తారీఖు నాడు నువ్వు పెట్టేటప్పుడు అది తక్కువ రేటు. సో నీకు పీవీసీ మీటర్ ఎక్కువ చూపిస్తుంది అక్కడ. వావ్ నాకు ఇన్ని మీటర్లు వస్తాయని చెప్పి మనం అనుకున్న మాట వాస్తవమే. కానీ అనుకోకుండా పీవీసీ మీటర్ రేట్ ఇంక్రీజ్ అవ్వడంతో 1000 వచ్చే జాగా లోపల 300 వస్తాయి, 275 వస్తాయి. లేకపోతే అంటే అంత హై అయింది పీవీసీ మీటర్. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సార్, 7 రూపాయలకు పీవీసీ మీటర్ తీసుకున్నాం, ఓకే, 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాం. సో అది 7×4 = 28, అంటే 28,000కు వెళ్ళింది, అంటే 3 అంతలు పెరిగింది. అంతే. 1 రూపాయలకు తీసుకుంటే మీకు 4 లక్షలు వస్తాయి. 1 లక్ష మినిమంగా 3 లక్షలు సంపాదించుకుంటాం. అంటే వ్యవధి అంటే డ్యూరేషన్ వచ్చేసి 2 రోజులు. అంటే ఈ మధ్యన బిట్వీన్ టైం ఎంత, 2 రోజులు లేదా 3 రోజులు అట్లా. సో అదే విధంగా పెరిగింది కనుక పెరిగిన రేటుతోనే మనకు బయటకు వస్తుంది సార్. 27 తారీఖు నాడు పెట్టిన వాళ్ళది కూడా ఇంకా ఇప్పుడు రాలే, అది మేబీ రేపు వస్తుంది. సరే, ఎవరికైనా నచ్చిందా? 27 తారీఖు నాడు నిన్నటి రోజున 27 తారీఖు నిన్న, ఈ రోజు 28 కదా, 27 తారీఖున నాడు ఎవరైనా విత్డ్రాల్ పెట్టిన వాళ్ళకి ఇంకా ఇప్పటికి రిలీజ్ కాలేదు, నాకు తెలుసా విషయం. అఫ్కోర్స్ అందులో నేను కూడా ఉన్నాను, నేను కూడా విత్డ్రా పెట్టాను. సో అంటే దుర్గా ప్రసాద్ సార్, ఎస్ సార్. సార్ అందరికి నమస్కారం సార్. సార్ నాకు కూడా విత్డ్రాల్ ఏం రాలేదు, అది చెప్దామని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశాను సార్. మొన్న నేను కూడా పెట్టాను, ఎప్పుడు పెట్టారు 26వ సార్? తారీఖు 26వ తారీఖు మార్నింగ్ 26 పెట్టాను సార్. ఇంకా రాలేదు సార్ మీకు? అవును సార్. మేబీ స్టార్ట్ అయింది సార్, ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. ఓకే సార్. మీకు వస్తుంది సార్, ఇక్కడ ఈ రోజు పూర్తి కాకపోతే రేపు వస్తుంది. అంటే ఓకే సార్. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఇంతకు ముందు లెక్కన సేమ్ మనం పీవీసీ ఒక పీస్ మీటర్ వచ్చినప్పుడు 2 పీస్ మీటర్లు కూడా ఇచ్చినప్పుడు మనం విడ్డ్రా పెట్టుకున్న తర్వాత లేట్ అయిందో ఇప్పుడు కూడా అదే విధంగా లేట్ అవుతుంది. బట్ లేట్ అయితే ఇప్పుడు ఇక్కడ మేము పీవీసీ మీటర్ పెరగాలని కోరుకోవాలన్నా మరి తగ్గాలని కోరుకోవాలన్నా మనకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు రావాలనుకున్నప్పుడు పీవీసీ మీటర్ రేట్ తక్కువ ఉంటే మంచుకుంటూ మనకి ఎక్కువ పీవీసీ మీటర్లు వస్తాయి అనుకుంటాము. బట్ ఏంటంటే అదే కదా సార్, అదే ఇప్పుడు ఆడికి వచ్చింది కదా సార్ ఇది. సో ఎన్ని మనకు తక్కువ వచ్చిన పర్లేదు కానీ పీవీసీ మీటర్ రేట్ పెరగదు సార్. ఎందుకంటే పెరిగితే అందరూ ఖచ్చితంగా సార్, అందరూ ఖచ్చితంగా సంతోషంగా సార్, ఉంటారు కదా సార్. ఖచ్చితంగా.
పెరగాలి సార్, ఖచ్చితంగా మనకు సార్, తక్కువ రేటు వచ్చినా పెరగాలి పర్లేదు. సార్, రేటు పెరగాలి, తక్కువ వచ్చినా పెరగాలి పర్లేదు, రేటు పెరిగితే చాలా బెటర్ సార్. పర్లేదు, అట్లా కట్టు సార్. అందుకని సో అందుకని చెప్పేసి నేను కూడా ఏమాట అనుకున్నాను, ఎందుకంటే నేను కూడా వీడియో సార్, నాకు కూడా రాలేదు, నాకు కూడా పీసీలు తక్కువ వస్తాయి, నో ప్రాబ్లం. ఎనీవే ఆ ప్రాబ్లం ఏం లేదు. సార్. అందుకు ఓకే, థ్యాంక్ యూ. సో అందుకు ఓకే సార్. మీరు తీసుకున్నాను సార్, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. నేను కొంచెం ఇంకొక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇక మీ అందరికి ఇస్తాను. సో అందుకని చెప్పేసి నేనేమంటానంటే, ఈ విధంగా మనకు బయటకు వస్తే సో మనము అది టోకెన్ ఫార్మింగ్ చేసుకునేదే బెటర్ అనిపిస్తుంది నాకైతే, రీఫార్మింగ్ చేసుకునేదే బెటర్ అనిపిస్తుంది అనమాట ఇట్లా వస్తే. ఓకే, అఫ్ కోర్స్ అప్పుడు మనకు 0.10 0.09 అంటే చాలా పీవీసీ మెటల్ పడకొచ్చాయి. అట్లాంటి సార్ చాలా మంది 0.45 0.47 అంటే హాఫ్ డాలర్ దాకా స్టార్టింగ్ లో వాళ్ళకైతే $1 ఉన్న వాళ్ళకి కూడా మరి తీసుకున్నారు. వాళ్ళకి ఇంకా తక్కువ పీవీసీ మెటల్, వాళ్ళకంటే మనం చాలా బెటర్, వాళ్ళకంటే మనం చాలా చాలా బెటర్ అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి సో ప్రతి ఒక్కరు, నేను అందుకే మీకు ఏం చెప్పానంటే, నేను మీకు తెలుసో తెలీదో నేను ఒకేసారి పెట్టాను సార్ విత్డ్రాల్, అది కూడా 27 ఐ థింక్ 27 నాడు పెట్టాను అంతే తప్ప ఒకేసారి పెట్టాను. అంతకుముందు కూడా 25 పీవీసీ మెటల్ ఇచ్చినప్పుడు కూడా నేను 6 సార్లు తీశాను. సో బెటర్ నాకు అనిపించింది ఏంటంటే రీఫార్మింగ్ చేసుకునేది బెటర్ అని చెప్పి నాకు అనిపించింది. సో ఎనీవే కొంతమందికి అట్లా మెరుగు అట్లా ఉంది, కొంతమందికి ఇట్లా ఉంది, కొంతమంది అట్లా ఉంది. ఎందుకంటే ఆ విడ్రాల్ తీసుకున్న వాళ్ళు ఏం చేశారు, ఆ పీవీసీలను ఎక్కువ రేట్ అయిన తర్వాత సేల్ చేసుకున్నారు, అప్పుడు ఇట్లా వచ్చినాయి. మళ్ళీ తక్కువ తీసుకున్నారు అంటే ఎక్కువ పీవీసీ మళ్ళీ అట్లా కూడా సంపాదించింది. ఓకే, సో ఏంటంటే మీటింగ్కి వస్తే ఇన్ని మనకి మరి ఇన్ని అవకాశాలు, ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. పీవీసీ మెట నీకు సంపాదన అనేది ఒక రకంగా ఇవ్వట్లేదు, చాలా రకాలుగా ఇస్తుంది, చాలా రకాలుగా మనకి ఇస్తుంది అనమాట. అందుకే మీటింగ్ రమ్మని అనేది. మీటింగ్ ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చే సార్లు కానీ మనకు మండే సోమవారం రోజున మనకి ప్లాన్ ప్రెజెంటేషన్, సో అప్పుడప్పుడు మన లీడర్లు గంట సేపు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత అప్పుడప్పుడు మన రామ్ తేజ్ సార్ కూడా మరి 1 hour 1.5 hour అనర్గళంగా కంటిన్యూ చేస్తారు. అలాగే అటువంటి శంకర్ సార్ వచ్చి మరి అనర్గళంగా 1 గంట సేపు మీటింగ్ కండక్ట్ చేయడం. ఇంకా సుధాకర్ సార్ కావచ్చు, దానిపైన శంకర్రావు సార్ కావచ్చు, ఇంకా అందరు చాలా ఉన్నారు. అంటే నేను అందరి పేర్లు తీసుకోలేకపోతున్నాను, కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అంటే మరి మామూలు విషయం కాదు కదా. ఊరికే వాళ్ళు మాట్లాడుతున్నారా, ఊరికే అనవసరంగా ఏమి లేకుండానే మరి వాళ్ళు వచ్చి వీళ్ళు అటెండ్ అయ్యి మాట్లాడుతున్నారా? సో అందుకే మీటింగ్కు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఎనీ టైం చెప్తాను, మీటింగ్ అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరు. సో మీటింగ్ అటెండ్ అయ్యి ఫాలో అప్ చేసుకోండి, ఓకేనా. డబ్బులు పెట్టండి అంటే నేను మీ ఇష్టం, అది డబ్బుల విషయంలో మీ ఇష్టం. ఎందుకంటే డబ్బులు చేజార్చుకుంటే డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడు రోజులలో పనులు దొరకట్లేవు, అంటే జాబ్స్ దొరకట్లేవు చేద్దామంటే. కొంతమందికి జాబ్ దొరికిన సర్టిఫికేషన్ లేదు, అంటే కావాల్సినంత రావట్లేదు. కష్టం ఎక్కువైనా కూడా డబ్బులు కరెక్ట్గా రావట్లేదు. సో ఇలా వచ్చిన డబ్బులు పోగొట్టుకుంటే ఇంకా మనకి ఇంకా కష్టం అవుద్ది. సో మీటింగ్కి రండి అని ఎందుకంటున్నానంటే, మీటింగ్కి వస్తే సో ఇందులో మెల్లకువలు అంటే ఇక్కడ మీకు ఫ్రీ మీటింగ్ జరుగుతుంది కదా సార్. ఫ్రీ మీటింగ్ అంటే మీరు టైం పెడుతున్నారు అంటే సిర్ఫ్ మీ టైంను తీసుకొచ్చి ఇస్తున్నారు అంతే, డబ్బులు మిమ్మల్ని ఎవరు పెట్టలేదు కదా. సో మనము ట్రేడింగ్ అవి మీకు నేర్పాలనుకుంటే, అందులోకి తీసుకెళ్ళాలనుకుంటే నేను ఎప్పుడూ తీసుకెళ్ళేవాడిని. అంటే అక్కడ మరి మీకు ఫస్ట్ 10,000, సెకండ్ లెవెల్లో మళ్ళీ 15,000, ఇంకొక థర్డ్ లెవెల్ కూడా ఉంది సార్, దానికి ఇంకా ఎక్కువ అవుతాయి. అలా తీసుకెళ్తే మళ్ళీ ఆ తర్వాత కూడా మీరు సంపాదించుకుంటారా అంటే అది కూడా మళ్ళీ నో గ్యారంటీ. ఇక్కడ మీకు ఫ్రీగా అడ్వైస్ దొరుకుతుంది, కానీ ఇట్స్ రియల్లీ మన పెద్దలు చెప్తారు, ఫ్రీగా మనం అడ్వైజ్ ఇచ్చింది వాళ్ళు ఎక్కడ సార్, వాళ్ళు సంపాదించుకోరు అంటారు. కానీ దాన్ని మేము వదిలేసి కూడా, అది నిజమని తెలిసి కూడా మేము ఫ్రీగానే మరి సర్వీస్ చేస్తున్నాం. అంటే అందరూ, నేను ఒక్కరిని కాదు, ఇక్కడ మీరందరూ కూడా, మీరు వచ్చే వాళ్ళు కూడా సర్వీస్ చేసినట్టే సార్. మీరు వస్తున్నారు కనుక మేము చెప్పగలుగుతున్నాం. అట్లా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళే ఓకే అని కాదు, ఓకే, మీరు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా అట్లా. అందుకు ఈ ఫ్రీ ఏదైతే ఉందో దీన్ని మీరు డబ్బులు కట్టినట్టుగానే ఫీల్ అయ్యి దీన్ని ఫాలో అయ్యండి. డబ్బులు పే చేసినట్టుగా ఫీల్ అవ్వండి. సపోజ్ మీరు అనుకోండి
సంవత్సరానికి ఒక 1000 రూపాయలు ఇచ్చాం అనుకోండి, 1000 రూపాయలైన పైసలే కదా. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మాకు ఎవరికి అలాంటి ఆలోచన లేదు, నేను ఊరికే చెప్తున్నాను. సో పే చేస్తే సీరియస్నెస్ ఉంటుంది అనమాట. అలా మీరు పే చేసిన విధంగానే ఫీల్ అవుతూ, అంటే మీ టైం పెడుతున్నారు కదా, ఇక్కడ గంటన్నర, రోజు గంటన్నర టైం పెడుతున్నారు కదా, అవి డబ్బులు అనుకోండి, అట్లా అనమాట. సో అలా ఫీల్ అవుతూ మీరు మీటింగ్ ని మరి ఫాలో చేయండి. అంటే వినండి, సార్ కరెక్ట్ టైం ఇస్ వినండి, మనీ సార్, విని టైం ఇస్ మనీ. ఎస్ టైం ఇస్ మనీ, రైట్, 100% చూసారా సార్. సో అవును సార్, అందుకే అంటున్నాను సార్. మరి అందుకే నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను. మీ యొక్క గంటన్నర అవునవును సార్. విలువైన, ఎస్, మీ అందరికీ అంటున్నాను, మీ యొక్క గంటన్నర విలువైన సమయాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. కానీ నేను అనేది ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ చెవులతో అవునవును విని ఈ సార్. చెవులతో విడిచిపెట్టి చేయకండి. లేకపోతే సిస్టమ్ మీద నఫరత్, ఏమంటారు నఫరత్ అని ఏమంటారు సార్ మనం, ఆ, కోపం లేకపోతే అలాంటివి పెంచుకోకండి, నెగిటివిటీ పెంచుకోకండి, లేకపోతే ఒక మనిషి మీద నెగిటివిటీ పెంచుకోకండి. బట్ రండి మీటింగ్ వచ్చి విని మెలకువలు తెలుసుకొని సంపాదించుకోండి, అంతేగాని సో దేని మీద కోపం దాని మీద అన్నట్టుగా, దాని కోపం దీని మీద అలా తీసుకోకండి. పర్లేదు నన్ను అలా చేసింది ఈ మాటలన్నీ తీసేయండి. మీటింగ్కి వచ్చే వాళ్ళు అయితే, మీటింగ్కి వచ్చే వాళ్ళు ప్యూరిఫై అవ్వండి. చెప్పాను మీకు ఇంతకు ముందే, ఎగ్దమ్ ఎట్లా ఉండాలంటే క్రిస్టల్ క్లియర్గా ఉండాలా. సిస్టమ్ ఎట్లా క్రిస్టల్ క్లియర్ అయిందో ఆ విధంగా మీటింగ్కి వచ్చే వాళ్ళు కూడా తయారుగాండి, అంతేగాని ఇక ఇవన్నీ తీసేయండి సార్. అలా అయింది, ఇలా అయింది, ఆ డీప్లు ఇచ్చారు, అవి ఏమైంది, ఏం కథ, ఇవన్నీ వదిలేసి మనం కూడా మారిపోతాం సార్ ఇంకొక 6 నెలల్లో. ఓకే అందరం, అంటే మీటింగ్ అనేది రన్ అవుతుందని కాదు నేను అనేది, బట్ మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి మీరు 6 నెలల్లో చూడండి, ఈ రోజు గుర్తు పెట్టుకొని రాసుకోండి. ఎస్ సార్, కొండ శివలింగం సార్ చెప్పండి. మీరు చెబితేనే ఫార్మింగ్ చేశాం సార్. ఇప్పుడు 5500 అయింది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ గ్రేట్ సార్, గ్రేట్ సార్. సో మరి అయితే సార్ వస్తుంది సార్. ఆ? మెటాల్లో రోజు 1000 వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఓకే, మీటింగ్ చేసుకోండి సార్. సో ఈ విధంగా మరి రోజు మీటింగ్ అటెండ్ అవుతాం. సో దీన్ని తెలుసుకొని అఫ్ కోర్స్ మీరు, అది కామన్, ఎందుకంటే మీరు టోకెన్ ఫార్మింగ్ అందులో నుంచి రిలీజ్ అయింది, అవన్నీ మాత్రం మీ యొక్క బిఎన్బికి భయపడకుండా, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను, బిఎన్బికి ఎవరు భయపడకండి. బిఎన్కి కట్ అవుతుందని చెప్పేసి ఎవరు భయపడద్దు. ఓకే, బిఎన్బికి భయపడకుండా సిస్టమ్తో కనెక్ట్ ఉండండి, మీటింగ్ కనెక్ట్ అయి ఉండండి, కమ్యూనికేట్లో ఉంటూ సో కంటిన్యూ అవుతూ ఉండండి. అప్పుడే మీరు మనీ అనేది టర్న్ చేసుకోగలుగుతారు. సో బ్లేమ్స్ చేసుకుంటూ వెళ్తే ఏమంటాం, బ్లేమ్ అంటే అలా వాళ్ళని వీళ్ళని ఆ సిస్టమ్ అని ఈ సిస్టమ్ అని అట్లా మనం బ్లేమ్ చేసుకుంటూ పోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతిసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉండండి. ఓకే, సో థ్యాంక్ యూ ఇప్పటికా మరి మీరందరూ విన్నందుకు. సో ఇప్పుడు మీరేం కమ్ ఆన్ ద స్టేజ్, మాట్లాడండి. వెల్కమ్ లీడర్స్. ఎనీ డౌట్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. వావ్, అందరు బిజీయా? టూ మచ్ బిజీ, సో మెనీ బిజీయా? ప్లాన్ ఇస్తున్నారా లేకపోతే టోకెన్ ఫార్మింగ్ చెప్తున్నారా మీరు బిజీ ఉంటే? సార్ పీవీసీ మీటర్లో డబ్బులు సంపాదించాలంటే పీవీసీ మీటర్లో బిజీ ఉండండి కదా. పీవీసీ మీటర్లో డబ్బులు సంపాదించాలంటే పీవీసీ మీటర్ బిజీ ఉండండి. సో ఇది మన ట్రేడింగ్ చేస్తూ, బైనాన్స్లో ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి. ఎప్పుడు దేని రేట్ ఎంత అయింది, ఎనీ టైం. సో సార్ ఇప్పుడు మన ఏమంటారు దాన్ని, సారీ ఇదండే చూపిస్తాను, బిట్కాయిన్ బీటీసీ, రైట్? బీటీసీ గత 1 వీక్ నుంచి వెళ్ళి పూర్తి హై అవ్వట్లేదు, పూర్తి డౌన్ అవ్వట్లేదు, అక్కడికక్కడే కొట్టుకుంటుంది. అవునా? చూడండి ఇక్కడ. ఓకే, ఈరోజు క్యాండిల్స్ చూడండి,
4 అవర్ క్యాండిల్ చూడండి ఎలా ఉందో. సో మొన్న ఈ మధ్య 70,750 వరకు కూడా వెళ్ళింది. చూసారా క్యాండిల్ ఎలా ఉందో. ఇది 4 అవర్ క్యాండిల్, ఇది 1 అవర్ క్యాండిల్, ఇది 15 మినిట్స్ క్యాండిల్. చూడండి ఎలా ఉందో. అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 15 మినిట్స్ ఒకటి. అంటే మీకు క్యాండిల్ పూర్తిగా నేర్పాలనుకున్నా నేర్పలేదు నేను. ఎనివే ఇప్పుడు సిస్టమ్ ఏదో అప్డేట్ పూర్తి అయితే ఇది నేర్పగలుగుతాను. దీనికి ఒక ప్రతి దానికి చూడండి క్యాండిల్ అనేది పూర్తిగా రెడ్ కలర్, పూర్తిగా మీకు గ్రీన్ కలర్ ఏదైతే కనబడుతుందో అది బాడీ, దాని పైది కిందది విక్కు. సో ప్రతిదానికి అర్థాలు ఉన్నాయి, ప్రతిదానికి అర్థాలు ఉంటాయి. ఆటుపోట్లు ఏంటి అనేది ప్రతిదీ నేర్చుకుంటే ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ మనకి ఓపెన్ అవుతుంది, ఎక్కడ బాడీ, ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఇందులో సంపాదించగలుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పీవీసీలో సంపాదించుకోండి. చెప్పాను కదా ఇందాక, ₹7 పీవీసీ మెషిన్ కొనుక్కోవాలి మీరు. అంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడ ట్రేడింగ్ చేసుకొని ఇలా చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు ₹7 తీసుకొని ఇప్పుడు ₹28 ₹26 అమ్ముకుంటుంది. అక్కడ పెద్ద మొత్తంలో 1 lakh పెట్టుకుంటే 3 lakh ఓన్లీ 4-5 days అట్లా అనమాట. అది సేఫ్, ఇది సేఫ్ కాదు సార్, ఇది సేఫ్ కాదు. అంటే ఇక్కడ ఎవరికి సేఫ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఓ 30,000, 40,000, ₹50,000 ఖర్చు పెట్టి ఆ మీటింగ్కి వెళ్తే అక్కడ అంతగా నేర్చుకుంటే దాన్ని అంతా నువ్వు సీరియస్గా తీర్చుకుంటే ఇక్కడ కూడా సేఫే. కానీ మీరు ప్రైవేట్ సిచ్యువేషన్లో పీవీసీలో ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ సేఫ్. ఎందుకంటే అది మీకు స్వాప్ చేయడం ఈజీ. నెక్స్ట్ యూఎస్డిటీలను మీ సీనియర్ వెంటనే నమ్మి పెడతాడు. ₹1-2 తక్కువ తర్వాత విషయం, బట్ మీ సీనియర్ నమ్మి పెడతాడు. సో అందుకని మీరు పీవీసీలో అర్న్ చేసుకోండి. ఓకేనా. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? దీన్ని ఫ్యూచర్లో ఉన్నాం. సారీ, ఇక్కడ చూపిద్దాం. ఇది స్పాట్. చూడండి ఇక్కడ పైన ఎడం పక్కన కన్వర్ట్ ఉంది, దాని పక్కన స్పాట్. ఓకే, ఇక్కడ ఇది చూద్దాం. ఇది 15 minutes విక్ అనమాట. సో ఈ విధంగా బైనాన్స్. సార్ నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? నాకు సౌండ్ రావట్లేదు, నేను వేరే మొబైల్ లేని ఈరోజు ఒకటి మొబైల్లో ఉన్నాను. క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడండి ఇప్పుడు అక్కడ రెడ్ అంటే గ్రీన్ పక్క ముంటన, అంటే ఇది 15 నిమిషాల్లో గ్రీన్ పక్క ముంటన మళ్ళీ రెడ్ చాలా అయింది. చూడండి కొద్ది కిందకి వస్తుంది, అంటే ఏమన్నట్టు తగ్గుతూ వస్తుంది అన్నట్టు. ఇది మీకు అర్థం కాదు, జనరల్గా మామూలుగా వినండి అంతే. ఇది అంటే ఇది దిగ్గజులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు ఓకే, నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను. నాకంటే పెద్ద వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కాదు నేను చెప్పేది దీని గురించి. సో నేను మామూలుగా షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ టైం ఉంది కదా, సో ఇంకో 15 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాలు నేను చెప్పిన మిమ్మల్ని షేర్ చేసుకుంటే ఎవరు మైక్ అన్మ్యూట్ చేయలేదు కనుక మళ్ళీ ఇందులోకి వచ్చాను అనమాట. యాక్చువల్లీ ఇది చెప్పి మన పీవీసీ మీటర్ మనము చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనము పీవీసీ గురించి చెప్పుకొని మనము ఎండ్ అవ్వాలి అనమాట. యాక్చువల్లీ అట్లా చేయాలి మీటింగ్ అంటే, అది అనమాట. ఇదేంటంటే ఇది మనకు సంబంధించింది కాదు, బట్ రాబోయే రోజుల్లో మనకి ఇది అవసరం పడుతుంది. బైనాన్స్ అంటే అఫ్కోర్స్ బైనాన్స్ అని కాదు, ఎక్స్చేంజ్. ఎందుకంటే మన పీవీసీ మీద దేంట్లో లిస్టెడ్ అవుతుందో అప్పుడు మనము ఇలా బీటీసీ అని రాసిన జాగా బీటీసీ యూఎస్డిటీ అని ఉంది కదా పక్కన, అక్కడ పీవీసీ యూఎస్డిటీ అని చూడాలని నా కోరిక. అప్పుడు ఇది మనకు పనిచేస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. అంటే ఇది అమెరికాలో ఉన్నవాడు కొనుక్కుంటుండా, దుబాయ్లో ఉన్నవాడు కొనుక్కుంటుండా, ఇండియాలో ఉన్నవాడు కొనుక్కుంటుండా, ఏ కోణం అని ఎవ్వడే మనకు తెలియదు. అందుకే మనం ఇక్కడ బైనాన్స్లకి రావాలా పీవీసీ అనేది చాలా మంది కోరిక అంతే. సో బైనాన్స్ వచ్చే ముందు అంటే ఎనీ ఎక్స్చేంజ్, ఎందుకంటే వాళ్ళు రాశారు విక్రీత కేంద్రీకృత ఎక్స్చేంజ్ అంటే చాలా ఎక్స్చేంజ్లకు తీసుకెళ్తానే అని చెప్తున్నారు కదా. అట్లా ఎందులోకైనా రావచ్చు, బైనాన్స్కి రావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఇక్కడ నేను నా మొబైల్లో బైనాన్స్ ఓపెన్ చేసి ఉంది కనుక
దీని గురించి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? అలాగే ఇక్కడ ప్రతి కాయిన్ మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి చూడండి, ఇక్కడ పెప్పే మనం మీకు చూపించేవాడిని కదా నేను. ఇది ఇక్కడ హోమ్లోకి వెళ్ళి హోమ్లో కాదు సారీ, హోమ్లోనే కదా ఇక్కడ మనం చూసేవాళ్ళం హార్ట్లో. లేకపోతే ఇక్కడ చూడండి మీరు, పెప్పే అనేది 1 2 3 4 దాంట్లో ఉంది. ఇక్కడ 0 కాడ, ఇక్కడ 1 కాడ 0 ఉండి 595 ఉంటుండే సార్. మనం చూసాం ఇక్కడనే 495 కూడా మనం చూసాం. ఈ రోజున 1594 అయింది. అంటే చూడండి ఎంత హై అయింది అట్లా. అలాగే SYL మనం ఇక్కడ మన మీటింగ్లో మనము లింక్ చేంజ్ చేసినప్పుడు $23 సార్. అది కాస్త అది $23 $206 వెళ్ళింది అనుకుంటా. అంతేనా సార్? వెళ్ళిందా? ఎవరైనా చెప్పండి. 200 మేబీ 200 తెలియదు, 206 210 వెళ్ళింది. 23 నుంచి వెళ్ళి అంత వెళ్ళింది. మళ్ళీ పడుతూ లేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ లో 168 ఉన్నది అనుకోండి. 167.5 168 వచ్చింది. ఓకేనా? 23 ఇదే మీటింగ్ లో నేనే చూపించాను మీకు. చూడండి ఎలా ఉందో. 173 వరకు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. 28 అలా వచ్చింది. ఈ రోజు వచ్చింది. ఓకే, ఎనీవే ఇలా చూసుకోవచ్చు. చూడండి 172 వరకు వెళ్ళింది. ఇలా జరిపితే మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మరి ఇట్లా చూసుకుంటే బెటర్ ఈజీగా. చూడండి 188 వరకు కూడా వెళ్ళింది. అలాగే 210 కరెక్ట్ సార్, 210 వరకు కూడా వెళ్ళింది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి 210. ఇగో చాలా చిన్నగా ఉన్నది, ఇక్కడ కనబడుతుంది మీకు. 210 వరకు కూడా వెళ్ళింది. 210 వరకు కూడా వెళ్ళింది. మనం చూసిన ఇక్కడ 23 నుంచి వెళ్ళి 210 వరకు కూడా వెళ్ళింది. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మళ్ళీ ఎంత ఉంది సార్? 167. మరి 210 అయినప్పుడు కూడా కొన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెయిట్ చేయాలా. ఓకే, వాళ్ళు వెయిట్ చేయాలా. ఈ విధంగా సిబ్బు, పీపుల్, బోంక్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాము మేము. న్యూ లిస్టెడ్ అయినప్పుడు కూడా మేము మీకు చెప్పాము ఇవన్నీ కొన్నిసార్లు. తర్వాత గేనర్లు ఎవరు ఉన్నారు అనేది కూడా చూసుకుంటే ఈరోజు NOT అంట, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మంచి గేనర్లో ఉన్నారు. ఓకే, సో మరి లూజర్లో ఎవరు ఉన్నారు? TRB అంట. ఓకేనా? LTO, STX. ఓకే, ఇవన్నీ ఇలా నేను ఎప్పుడు PVC మీటర్ చూడాలి అని నా ఆలోచనలో నేను ఉన్నాను అనమాట. PVC మీటర్ నేను ఇక్కడ తొందరగా చూడాలని నా ఆశ. నేను ఎన్నోసార్లు మీతో షేర్ చేసుకున్నాను. సో చూద్దాం, తొందరగా వస్తే బాగుండు. ఇది న్యూ లిస్టింగ్, అంటే రీసెంట్గా లిస్టెడ్ అయిందనమాట. సో మరి పొద్దున ఒకవేళ బైనాన్స్ దగ్గర మన PVC మీటర్ వస్తే ఇట్లా మనం చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ న్యూ లిస్టింగ్ లో చూసుకోవచ్చు. అలాగే దాని వాల్యూ ఏంటిది ఏం కథ అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక మరి 24 వాల్యూ ఇది మనకు అవసరం లేదు. ఇది ఓవరాల్ గా వాళ్ళు సంపాదించింది అనమాట. వాల్యూ USDT ఎంత బిలియన్స్ లో సంపాదించింది అనేది రైట్ లాస్ట్ లో ఉందన్నమాట. ఇదంతా మనకు అవసరం లేదు. ఇదంతా ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే కోట్లలో కంపెనీలు ఉంటాయి కదా సార్. కంపెనీలు అంటే ఎట్లా? టాటా బిర్లా అంటే వాళ్ళు చేస్తున్నారని నేను చెప్పట్లేదు. అలాంటి వివిధ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ వాల్యూమ్ చూస్తుంది, మార్కెట్ క్యాప్ వాల్యూమ్ చూసి వాళ్ళ యొక్క పెట్టుబడులు ఇక్కడ పెట్టుకొని వాళ్ళు మరి మనము 100లో పెట్టాల్సిన అవసరం లేదు. మనం వేలలో పెడతాం, కొంతమంది లక్షల్లో పెడతారు, వాళ్ళేమో కోట్లలో పెట్టుకుంటారు. ఓకే, ఆ విధంగా కోట్లలో పెట్టి కోట్లలోనే పోయినా వాళ్ళకు అట్లనే మరి వాళ్ళు 10-20 లక్షలు లాస్ అవుతారు. వచ్చినా కూడా వాళ్ళకు అలాగే 10-20 లక్షలు అర్న్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటిది ఏం కథ మనకి ఇక్కడ కనబడదు, ఎవరు అనేది ఏం కథ మనకి ఏం తెలియదు. జనరల్ గా మనం క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? మనం ఏ కంపెనీ పేరు తీసుకోకూడదు కదా, అంటే కంపెనీలు ఇలా చేస్తాయని జస్ట్ మనం అనుకోవడం అంతే. ఓకేనా? సో ఇంకొక 10 నిమిషాలు ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ మరి ఫేవరెట్ హాట్ అంటే BNB. మనకు ఈరోజు నిన్న 610 కూడా చూసాం. BNB మనం ఇక్కడ మీటింగ్ లో ఉన్నప్పుడు 281 సంథింగ్ మనం చూస్తాం. $281. అలాంటిది 600 ఐ థింక్ 20 వరకు కూడా వెళ్ళినట్టున్నది. ఓకే, అక్కడ చూసుకుందాం, ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. 606 వరకు కూడా
వెళ్ళడం జరిగింది. చూడండి ఇక్కడ 606 పైన కనబడుతుంది చూడండి. ఓకే 600 ఇంకా 614 సార్. 614 అంటే 614.5. ఓకే 614 హైయెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎస్. సో మనం ఇక్కడ 281 290 అప్పటి నుంచి చూస్తున్నాం మనము. అలాంటిది 614 వరకు కూడా మరి బిఎన్బి వెళ్ళడం జరిగింది. ఓకేనా చూడండి దీని యొక్క ఏమంటుందని క్యాండిల్స్ చూడండి ఏ విధంగా మరి హెచ్చు తగ్గులు ఉన్నాయో. సార్ మనం అనుకుంటున్నాం 600 పెట్టి అప్పట్లో 200 300 పెట్టి ఎవరు కొంటారు అనుకుంటాం కదా. చాలా మంది కొంటారు సార్, చాలా మంది. ఈ రోజున మనం 6-7 రూపాయల పీవీసీ మీటర్ ఉన్నప్పుడు కూడా మనలో భయం ఉంది. కానీ మీకు తెలుసో తెలీదో ఆ రోజున వేల మంది కొన్నారు సార్, వేల మంది కొనుక్కున్నారు. ఏది 7 రూపాయలు 8 రూపాయలు పీవీసీ మీటర్ వచ్చినప్పుడు వేల మంది వేలలో కొనుక్కున్నారు, వేల మంది వేలలో. కానీ మనము అంటే కొంతమంది, అనేది మనం అంటే కొంతమంది ఇంకా నమ్మకం ఇంకా తగ్గుతుందేమో, జస్ట్ ఒక మాటకి తగ్గిన కొద్దీ గ్రూప్ లో మెసేజ్ పెడితే అయ్యో 1 రూపాయి కూడా వెళ్ళేటట్టుంది అన్నందుకు చాలా మంది భయపడ్డారు. జస్ట్ ఉదాహరణగా అలా మాట్లాడడం అంతే. అది ఒక ఎమోషనల్ అయితే అన్నమాట అప్పుడప్పుడు, అంతే తప్ప అలా అవుద్ది కావచ్చు అని చాలా మంది మన వాళ్ళు కొనుక్కోలేదు సార్. మనం చిన్నవాళ్ళం, ఏం కాదు. 7 రూపాయలు 8 రూపాయలు అయినప్పుడు అది 16 రూపాయలు అయితే అని చెప్పి మనకు తెలిసే ఖచ్చితంగా నేను ఇట్లా పోతాను అనమాట. నా లెక్క ఎట్లుండాలంటే పీవీసీ మీటర్ మొన్న 8 రూపాయలు మనం చూసాం, ఇది 16 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది అని నాకు తెలుసు. అలాంటప్పుడు నేను 1 లక్ష రూపాయలు పెట్టేసాను అనుకో, ఏమవుతుంది? 2 లక్షల కూర్చుంటుంది కదా. అట్లా ఈ రకంగా మనం ఆలోచించాలా. ఎవరు అడ్మిట్ చేసుకున్నారు? వెల్కమ్ సార్. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను. ఎవరబ్బా? వెల్కమ్ సార్. ఎవరు సార్? నా ఫ్లో మిస్ అవుతుంది సార్. మీరు అలా హ్యాండ్ రైజ్ చేసుకొని ఊరికే ఏదో అనుకోకుండా టచ్ చేసుకుంటే నా ఫ్లో మిస్ అవుతుంది. ఎనీవే మంచి ఫ్లో మిస్ అవ్వదు, మంచి పాయింట్లలో ఉన్నాం కనుక. సో అట్లా నేను ఈ విధంగా ఆలోచిస్తాను అనమాట. ఇట్లా ఆలోచించి తీసుకుంటా. అట్లా అంటే మరి 8 కొన్నప్పుడు మరి 1 రూపాయి అయితే కావాలి, నో ప్రాబ్లం. కానీ ఏముంది, మళ్ళీ 8 రూపాయలు అయితే నమ్మకం ఏంటి? ఆ ఒక్క నమ్మకమే పోవాలా మళ్ళా. అట్లా పడ్డా కూడా లేతుంది ఇట్లా అనుకోవాలన్నమాట. పడిపోయినా కూడా మళ్ళీ అట్లా తగ్గడం పెరగడం అనేది కామన్. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చూసుకున్నాం సార్? బిఎన్బి ఇంత అయిందని, లేకపోతే ఇంకోటి ఏది సోల్ ఇంత అయిందనో, లేకపోతే పెప్పే అట్లా అయిందనో, అది ఇట్లా అయిందనో, అది ఎట్లా అయిందనో, ఎందుకు అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం సార్ ఈ మీటింగ్లో? ఈ మీటింగ్లో అవసరం ఏంది మనకు చెప్పండి ఒకసారి. ఎందుకు అవసరం అంటే ఒక క్రిప్టో అప్ అండ్ డౌన్, కింద పడడం పైకి వెళ్ళడం, ఆకాశాన్ని చూడడం మళ్ళీ భూమిని చూడడం, ఆకాశాన్ని చూడడం మళ్ళీ చుక్కలు చూడడం, ఏమంటాం కదా, మళ్ళీ భూమిని చూడడం, అది ఉంటుంది కదా గ్రాఫ్, అది ఏదో పోతుంది కిందికి మీదకి. అలా జరగాలి. అలా జరిగితే ఇప్పుడు మనిషి కూడా ఏమంటాం కదా ఐసీలో సంథింగ్ ఏదో అక్కడ పెట్టి చూపిస్తారు కంప్యూటర్లో, అది ఇట్లా కిందికి ఇట్లా అవ్వాలి. అది స్టేట్గా పోతే అర్థం తెలుసా సార్ మనకి? తక్కువ మాటలు తెలుసు అందరికి, కొంతమందికి తెలియదు. ఆ స్టేట్ పోయింది అర్థం ఏంటి సార్? కథం. అవునా? ఆ లైను దాన్ని ఏమంటారు సార్ నాకు తెలియదు, మరి వైద్య భాషలో ఏమంటారు నాకు తెలియదు. కానీ కిందికి మీదకి పోతేనే బెటర్, అలా వెళ్ళాలి. అలాగే ఇది కూడా మన గ్రాఫ్ కూడా అలాగా కిందికి మీదకి వెళ్ళాలి. స్టేట్ వెళ్ళకూడదు. స్టేట్ వెళ్ళిన పైన టచ్ అక్కడ వెళ్తే కనుక మనిషి ఎలాగైతే మరి శ్వాస ఆడలే అన్నట్టు సార్. అది స్టేట్గా వెళ్ళిందంటే శ్వాస ఆడట్లేదు అన్నట్టు. అంటే శ్వాస ఎప్పుడు ఆడదు సార్? అర్థం చేసుకోండి. సో ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉండాలి. అప్పుడే బిజినెస్ రన్ అవుతుంది అని అర్థం. అంటే బతికుంది, రన్ అవుతుంది అని అర్థం. సో కొన్ని రోజులు మన పీరియడ్ ఏమైంది సార్? $2 అయింది, $2 కొన్ని రోజులు ఆగింది, $2.5 అయితే $2.5 కొన్ని రోజులు ఆగింది, 1 అయితే 1.5 కొన్ని రోజులు ఆగింది. ఇట్లా స్టేట్ యూద్దుంటే మనం క్యాండిల్స్ ఆ స్టేట్ ఉండకూడదు. అంటే కొద్దిగా మీదికి అవుతుండే, కిందికి కొద్దిగా అవుతుండే, అవ్వకూడదు. పోవాలా, పైకి పోవాలి, కింద పడాలి, పైకి పోవాలి, కింద పడాలి, పైకి పోవాలి, కింద పడాలి. అట్లా అర్థం ఏంటి? ఎవరో కొంటున్నారు ఫుల్గా, మళ్ళీ తీసేస్తున్నారు, ఎవరో ఒకరు ఫుల్గా కొంటున్నారు, మళ్ళీ తీసేస్తున్నారు, ఇట్లా అనమాట. సో అర్థం ఏంటి? బిజినెస్ జరుగుతుంది. సో ఆ విధంగా అందుకే ఇప్పుడు ఇవన్నీ మనం ప్రతి ఒక్క ఉదాహరణని ఎగ్జాంపుల్గా తీసుకుని, సో వీఆర్ ద సేమ్ అని మనది కూడా ఇలాగే ఉంటుందని మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చూపించడం. లేకపోతే కొంతమందికి అనిపించవచ్చు దీనికి మన సంబంధం ఏంటి? మరి సార్ ఇప్పుడు బీటీసీని ప్రమోట్ చేస్తున్నాను నేను, లేకపోతే సోల్ని ప్రమోట్ చేస్తున్నా, లేకపోతే పేపే కాయిన్, అది ఏదో అలా అక్కడ ఎదురుగా కనబడ్డాయి చెప్పేశాను.
రేపు పొద్దున మనం కూడా అందులోకి వెళ్ళినప్పుడు ఇది బీటీసీలో మనం బైనాన్స్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా అనుకోవడం మనం చాలా రోజులే. సో ఎక్కువ రోజులు అనుకుంటే ఒక మంచిది మనం ఎక్కువ రోజులు అనుకుంటే అది తొందరగా జరుగుద్దంట. సో అలాగే బైనాన్స్లోకి మరి తొందరగా వెళ్ళాలని నేను అనుకుంటూ ఇలా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఏం చేస్తారు మరి? టైం అయింది, టైం అవుతుంది, దగ్గర వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇందాక క్యాల్కులేషన్ చేసి చూపించినట్టుగా డబ్బులు ఉన్న వాళ్ళు అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు, నేను జస్ట్ 25,000 క్యాల్కులేషన్ చూపించిన. సో తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు అట్లా, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు 50,000, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 75,000, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 1 lakh బై చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో సో 25,000 75,000 అయినప్పుడు 1 lakh 4 lakh అవుద్ది, అంతేనా? అలా 1 lakh పెట్టిన వాళ్ళకు 4 lakh అవుతుంది. అది ఒక మీరు పెట్టిన 1 lakh తీసేస్తే 3 lakh బెనిఫిట్. ఓకేనా? సిర్ఫ్ 100 రూపాయల దాకా మనం ఆగుతున్నాం అంతే. ఎక్కువ పెద్ద మొత్తం లాగట్లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవసరం లేదు 100 రూపాయలు అవడానికి. ఓకేనా? సో అందుకని మీరు ఆ విధంగా చూసుకోండి. ఒకసారి మళ్ళీ స్క్రీన్ షాట్ ఆన్ చేశాను, చూడండి మీరు. మరి కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూస్తున్నాం. ఓకే, చూడండి, ఇది దగ్గర 27 రూపీస్ వరకు వెళ్ళింది. ఓకేనా? సో క్యాండిల్ చూడండి, ఇప్పటిదాకా చూపించాను కదా సార్. ఇప్పటిదాకా మీకు బైనాన్స్ లో మనము ఇవో చూస్తాము. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో మన పీవీసీ మెట్ అని చూస్తున్నాము. చూడండి క్యాండిల్స్ ఎలా ఉన్నాయో, టెంగ్ టెంగ్ పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఇలా వెళ్ళాలి. కొన్ని రోజులు మనం ఏం చూసాం, స్ట్రేట్ కొద్దిగా అంత కదులుతుండే అంతే. ఇగో ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి సార్. నాకు చాలా సంతోషం ఉంది ఈ క్యాండిల్ చూస్తే, చాలా అంటే చాలా సంతోషం ఉంది. ఓకే, అంటే క్యాండిల్ గురించి నాకు తెలుసు కనుక నేను ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది కనుక సో నేను మీకు ఇలా చెప్పగలుగుతున్నాను. లేకపోతే కొంతమందికి ఈ క్యాండిల్ ఏంటి, అది ఏంటి అసలు అంతా అని అనుకుంటారు. డోంట్ వరీ, ఓకేనా? మీకు మెల్ల నిదానం అర్థమవుతుంది. సో ఇట్స్ ఓకే. కమ్యూనిటీ చూద్దాం ఒకసారి. ఓకే, కమ్యూనిటీ కనబడుతుంది ఈ మధ్య చాలా చూడగా. ఓకే, ఎనివే కనబడుతుంది అనుకుంటాను. ఓకే, సో హోల్డర్స్ 1,98,903. వావ్, చాలా దగ్గర ఉన్నాం సార్. ఒక 1000 మందిని తొందరగా జమ చేయండి. 1000 మంది కూడా అవసరం లేదు, 1,100. ఓకే, 1,093 మెంబర్స్ అవసరం మనకి ట్రాక్ అవ్వడానికి. ఒక్కసారి 2 lakh అయింది అంటే ఇక ఈ పీవీసీ మీద ఎలా ఉండాలంటే, ఇప్పుడు 26 చూస్తున్నాం కదా సార్, అంటే $1 పైన. నేను మీకు ఏం చెప్పాను, 15వ తారీఖు ఈ గుర్తుందా సార్, మన టీఆర్ ఫారూక్ గుర్తు రావట్లేదు సార్ పేరు. మొన్న 15వ తారీఖు అని చెప్తే సార్ రేపే 15వ తారీఖు అన్నారు. మీకు గుర్తుందా సార్? నేను చెప్పిందేమో జూన్ 15వ తారీఖు. సో జూన్ 15వ తారీఖు లోపే మీరే అందుకే అంటున్నాను సార్, అలా చూడాలంటే 31st వరకు $1 సార్. 31st కి $1. ఓకే, నో ప్రాబ్లం సార్. సో అలా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు మనకు కూడా ఒక చేయి ఉండాలి. సో కమ్యూనిటీ కూడా పెంచండి. తర్వాత మీరు ఇక ఇందాక చెప్పినట్టుగా ఒక $1,000 పీవీసీ మెటాలు ఖచ్చితంగా మీ యొక్క మరి వాల్యూ పెట్టుకోండి సార్. సో ఎందుకంటే మన ప్రమేయం కూడా ఉండాలి. అప్పుడే ఇది నా పీవీసీ మెటా అని అనగలుగుతాము, నా కంపెనీ అనగలుగుతాము. సో వీళ్ళెవరో సార్. సో మీరు ఎంత సంపాదించుకుంటే అంత మీదే. ఓకేనా? సో ఇక మరి కరెక్ట్గా టైం అయింది చూడండి, 11 అయింది. 11 ఒక మినిట్ కూడా అయింది. సో మరి సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. సో అందరికీ ఈరోజు అవకాశం ఇవ్వలేకపోయాను. రామ్ తేజ్ సార్ కూడా వచ్చారు. సార్ మనం రేపు మాట్లాడదాం, ఎందుకంటే ఈరోజు మరి టైం అయిపోయింది. అనుకోకుండా నేను మిమ్మల్ని లేట్ చూశాను. మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే 1 minute 2 minutes ఇచ్చి లాభం లేదు. మీతో ఎక్కువ వినాలనుకుంటాం అనమాట, ఎక్కువ మాటలు వినాలనుకుంటాం అనమాట. అందుకని చెప్పేసి 1/2 minute 1 minute లాభం లేదు సార్. ఓకే, ఎనీవే ప్రతి ఒక్కరికి మరి వచ్చిన వారికి పేరు ధన్యవాదాలు చెప్తూ, విన్న వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి సో ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. అట్లీస్ట్ 1000 పీవీసీ మెటా ఈ రోజు కొనండి అందరు. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీటింగ్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఈ రోజు 1000 పీవీసీ మెటా కొనుక్కోండి సార్.
ఒక 1000 పీస్ మీట. 2000 థ్యాంక్ యూ కొనుక్కుంటా థ్యాంక్ యూ సార్ ఆల్ పిఎస్ థ్యాంక్ యూ. మాట ఈరోజు. ఎస్ సార్, థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెంకటేష్ సార్. సార్ 2000 కొనుక్కుంటా ఈరోజు పిఎస్ మాట ఖచ్చితంగా. వెరీ గుడ్ సార్, మంచి డిసిజన్ సార్. నమ్మకం ఉండాలి, మళ్ళా మీకు మనీ ఉండాలి. వడ్డీలు బాకీలు చేయొద్దు, తాకట్లు పెట్టుకోవద్దు ఎవరు కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్. జై పీస్ మాట. ఓకే సార్. సార్ జై పీస్ మాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.